మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ పూర్వము మన ఇండియన్స్ అందరూ లేదా సౌత్ తీసుకుంటే సౌత్లో ప్రతి ఒక్కరు పొద్దున్న స్టార్ట్ చేసేది వాళ్ళ డే స్టార్ట్ చేసేది సద్ది అన్నంతో. ఇది తెలిసి పెట్టారో తెలియక పెట్టారో దీని అడ్వాంటేజెస్ ఒక్కసారి మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఎవరు సద్ది అన్నం తినట్లేదు. ఇది బర్చర్ అనే ఒకటి స్వీడిష్ డాక్టర్ ఉన్నాడు, బర్చర్ అని. అందువల్ల ఎక్కడైనా మీరు కావాలంటే 1800s 1850s వాడు ఫుడ్ పెడతామంటే వాళ్ళకి అరగకుండా గ్యాస్ అంతా ఫామ్ అవుతా ఉంది. వాడు ఏం చేశాడు, ఓట్స్ కదా అక్కడ వాళ్ళు తినేది, ఓట్స్ రాత్రి అంతా దాని నీళ్ళలో వేసి పెట్టేసేసాడు. మార్నింగ్ తినమన్నాడు, ఎవరికి లేవు గ్యాస్ ప్రాబ్లం లే. ఏమంటే అది పార్షియలీ డైజెస్టెడ్ ఆల్రెడీ. ఆ ఫుడ్ పార్షియలీ డైజెస్ట్ అయిపోయింది కాబట్టి మనం తింటానే ఆ గ్యాస్లో అవన్నీ పోయినాయి. అందువల్ల బర్చర్స్ ఓట్స్ అంటారు. యాక్చువల్లీ మనకి బ్రేక్ఫాస్ట్ కాన్సెప్ట్ కూడా లేదండి, పొద్దున అల్పాహారం అనే కాన్సెప్టే లేదండి కదా. మనం వాళ్ళు ఎప్పుడో 12కో 12:30కో సద్దన్నం అంతే అయిపోయాయి. అది అట్లే ఉంది. అందువల్ల ఎఫెక్ట్ కాదు, నీ బ్లడ్ ప్రెషర్ పోదు, డయాబెటీస్ కాదు, ఇవన్నీ ఎవరికి లేదు. ఇప్పుడు పూర్వీకులు వాళ్ళకు డయాబెటీస్ లేదు. ఎందుకంటే పార్ట్ ఆఫ్ ద రీజన్ ఏమంటే స్ట్రెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తగ్గించుకోవాలి. స్లీప్ ప్యాటర్న్స్, స్లీప్ మనకు బాడీకి కావాలి 6 to 9 hours. అదిలే మనం ఏమంటే ఎప్పుడు సోషల్ మీడియా అంటే 2 గంటల వరకు మేలుకుంటూ మళ్ళీ 5-6 లేయాలి వర్క్. ఎక్కడ స్లీప్ వస్తుంది? వర్క్లో కూడా నిద్రపోతారు. దట్ ఆల్సో అఫెక్ట్స్ యూ. అండ్ సార్ ఇంకొకటి, ఇండియాలోకి సాఫ్ట్ డ్రింక్స్ ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుండి ఇప్పుడు దాకా పెరుగుతూనే పోయింది కానీ ఈ డయాబెటీస్ అనేది తగ్గలేదు. అండ్ యూకేలో అగైన్స్ సాఫ్ట్ డ్రింక్స్ మీరు చేసింది అండ్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయమని మీరు పెట్టింది ఒకటి ప్రపోజల్ తీసుకురావడం, ఒక్కసారి ఆ జర్నీ గురించి చెప్పండి సార్. షుగర్ లాబీ వాళ్ళు ఏం చేస్తారంటే సైంటిస్టులను తీసుకుని వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి వాడు చెప్పిన రీసెర్చ్ అంతా తప్పు చెప్పమన్నారు. తప్పు చెప్పినారు, చిల్లర వస్తుంది కదా అంతే. బట్ దే ఆర్ నాట్ ట్రూ సైంటిస్ట్, దే ఆర్ ఆల్ ఫేక్ సైంటిస్ట్. దెర్ఫోర్ మనము అన్ని న్యూస్లో వినేది లేకుండా అంటే రీసెర్చ్ అంతా ఉండేదే కొంచెం తమాయించుకుని ఆలోచించి చేయాలి. ఓ రీసెర్చ్ వచ్చేసింది దీనివల్ల కరెక్ట్ మనం అనేది, అన్నీ తప్పులు. ఇప్పుడు మేము ఒకసారి తెలిసిపోయింది జనాలకు. అందువల్ల చాలామంది వీగన్స్ అయిపోయినారు. ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. దాంతో షుగర్స్ కూడా తగ్గిపోతుంది కదా. ఇప్పుడు కోకోకోలాని ఎన్నో కోలాలు ఏదైతే ఉండాలి, ఎన్నో ఉండాలి, ఫ్యాంటా అంటే అన్నిట్లో వాళ్ళు చిన్న బాటిల్లో ఒక 300 ml 25 grams ఉన్నాయి. ఇంత బాటిల్లో 25 grams ఆఫ్ షుగర్ ఉండేది, బ్రహ్మాండంగా ఉండదని తాగేది. దాంతో ఏమైంది, మనకు డైలీ రిక్వైర్మెంట్ 25 grams కంటే తక్కువ ఉండాలి. ఇంకా నువ్వు తినే ఫుడ్లో షుగరే, తినేదంతా షుగరే. నువ్వు మోర్ దెన్ యువర్ రిక్వైర్మెంట్ యూ ఆల్రెడీ హ్యాడ్ ఇట్ విత్ వన్ సాఫ్ట్ డ్రింక్, ఎనర్జీ డ్రింక్స్. అండ్ చైల్డ్హుడ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అంటారు కదా ఏమి స్టేజెస్ మనం ఏమి తీసుకోవాలా, ఇవంతా చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. చైల్డ్ కాదు, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది. అందువల్ల అక్కడ కూడా ఇంగ్లాండ్లో కూడా ఇప్పుడు ఆల్కహాల్ నిలిపేసేసారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అది ఎఫెక్ట్ అవుతుంది కదా. ఫుడ్ నిలిపేసేసారు వాళ్ళు కూడా తాగేది. అంటే అది ఇవి ఎడ్యుకేషన్, యూ చేంజ్ ద మైండ్ సెట్ అండ్ టోటల్ లైఫ్ స్టైల్ ఫర్ పీపుల్. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆ రెండు నిలిపేసేసి ఫస్ట్ ఇవి నెక్స్ట్ స్టేజ్లోకి ఎఫెక్ట్ అవుతాయి చైల్డ్కు. తర్వాత స్లీప్ లేకుండా ఇవేమవుతుందంటే చైల్డ్ స్టార్ట్స్ బికమింగ్ ఫ్యాట్ అయినోడు మళ్ళీ వాడు ఫ్యాట్ ఇది ఫుడ్ తిన్నాడు అనుకో, ఇంకా వెరైటీ అన్నీ ఏది ఇంకా యాంటీబయాటిక్స్. చిన్నప్పుడు యాంటీబయాటిక్స్ వాడతారు, ఏ జబ్బు వచ్చినా యాంటీబయాటిక్స్. వాళ్ళకు దాని అనర్థమే తెలియదే. దానివల్ల ఏమైందంటే లివర్ డిసీజ్ వచ్చేసేసి వాళ్ళు దీనివల్ల ఎఫెక్ట్ అయినది మెటబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ అంటారు. అది అంతా ఎందుకంటే యాంటీబయాటిక్స్ వల్ల. అండ్ ఇంకొకటి సార్, మనం ఇందాక సద్దన్నం గురించి మాట్లాడుకున్నప్పుడు అది ప్రోబయాటిక్ యాక్చువల్లీ. ఇప్పుడు ప్రోబయాటిక్ అని కొత్తగా కాన్సెప్ట్ ఒకటి మాట్లాడడం, ప్రోబయాటిక్స్ తీసుకోండి అన్నాం. కొన్ని డ్రింక్స్ ఉన్నాయి ప్రోబయాటిక్ డ్రింక్స్ అని, అవి పరగడుపును తీసుకోవాలి అంటారు. ఆర్ దే గుడ్ ఆర్ నాట్? అంటే ప్రోబయాటిక్స్ ఇన్ జనరల్ ఆర్ గుడ్ ఎనీవే, దే డోంట్ డూ ఎనీ హార్మ్. హౌ మచ్ దే గుడ్ అనేది మనకు తెలియాలి. మనం ఇవి ప్రోబయాటిక్స్ తీసుకుంటే అవన్నీ డ్యామేజ్ అయిపోతాయి ఇక్కడ అసలు. యాక్చువల్గా ఏమంటే స్టమక్ లో యాసిడ్ ఉంటుంది కదా, యాసిడ్ కిల్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. పొద్దున్నే తీసుకుంటే అయిపోతుంది. కాబట్టి వాటర్ ఏదైనా తాగేసేసి బాగా ఆ యాసిడ్ అంతా డైల్యూట్ చేసి అప్పుడు కావాలంటే తీసుకుంటే అది మంచిదే.
ఓకే. సో ఎవరైతే ప్రోబయాటిక్ తీసుకుంటున్నారో పరగడుపునే కాకుండా కొంచెం వాటర్ తాగి ఫ్లష్ అవుట్ అయిన తర్వాత దే కెన్ హ్యావ్ ఇట్. ఇప్పుడు కాఫీ తాగేది కూడా అంతే కదా, నీళ్లు తాగేసేసి మళ్ళీ కాఫీ తాగుతాం, ఎందుకంటే ఇరిటేట్ చేస్తుంది. కొందరికి ఇరిటేట్ కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇరిటేట్. అందులో నీళ్లు తాగేస్తే కొంచెం అదంతా సర్ఫేస్ అంతా ఇది అవుతుంది, అప్పుడు కాఫీ తాగినా పర్లేదు. ఓకే సార్, అకార్డింగ్ టు ఇండియన్ క్లైమేట్, ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ ప్రకారము మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎన్నిసార్లు తినాలి? మనిషికి అవసరం ప్రకారం తినాలి. నెంబర్ 1, ఆకలి వేసినప్పుడు తినాలి. ఆకలి అయినప్పుడు తినాలి. ఆకలి కాకుంటే తినొద్దు. ఈ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం డిన్నర్ అవేమి అవసరం లేదు. నేను ఫుడ్ తిన్నాను అనుకో, నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోతుంది. మనకి అవసరమైనంత తినాలా, తినకూడదు. అవసరం ఏముండదు, తక్కువ తింటే మంచిది కదా. మనం తినేదానికి బతుకుతున్నామా, బతికేదానికి తింటున్నామా, అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది సార్. తట్టుడే కదా, అది ఎర్లీగా తెలుసుకుంటేనే మేలు. ఎర్లీ ది బెటర్. తర్వాత ఫుడ్స్, ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్స్. మనం జనరల్ గా ఇంతకుముందు నాన్ వెజిటేరియన్ అనేవాడు కూడా వన్స్ ఏ మంత్ తినేవాడు, కాబట్టి ఆల్మోస్ట్ వెజిటేరియనే. మరి ఫిష్ మంచిది, ఎగ్స్ మంచిది. ఇవి ఫిష్ ఇస్ జనరలీ ఓకే, ఎందుకంటే ఆ ఫిష్ ఎక్కడి నుంచి వచ్చింది అయ్యి చూడాలి కదా. అది మనం అంతా రీసెర్చ్ చేయలేం కాబట్టి ఆలోచించండి. ఇప్పుడు వాడు ఇంగ్లాండ్ లో సాల్మన్ ఫిష్ మంచిది అని తిన్నారు, కానీ సాల్మన్ ఫిష్ నీకు న్యాచురల్ నుంచి వచ్చేది తక్కువ, అవి పట్టేది కష్టం. వీళ్ళు గ్రో చేయడం మొదలు పెట్టాడు ఎడిన్బరా, స్కాట్లాండ్ లో. దేంట్లో ఉంటుంది, దాంట్లో మెర్క్యూరీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మెర్క్యూరీ బెటర్ టు కిల్ అదర్ థింగ్స్. పాయిజనే, మెర్క్యూరీ పాయిజనే. ఆలోచించాలి, మనం నోట్లో ఏం పెడుతున్నామని అది ఆలోచించాలి. నేల పెడితే తగలద్దరా అంటాడు, మరి నువ్వు పుట్టిన ఫుడ్ ఏంది అంత పాయిజన్ ఏది అంటానవే. ఇప్పుడు ఇంతమంది అన్నారు కదా మీరు, కోలాలు ఇవన్నీ. వాడు ఇంకా తెలివిగా ఏం చేస్తారంటే మార్చేసి జిమ్ మిక్స్ మార్చేస్తారు. కోక్ జీరో, షుగర్ ఫ్రీ, డైట్ కోక్, వాట్ ఎవర్, అన్నిట్లో ఏమంటారు కెమికల్స్ పెడతారు. డైట్ కోక్ ఇస్ డేంజరస్. ఈవెన్ డేంజరస్. మాల్ కోక్ అని డైట్ కోక్ ఇస్ మోర్ డేంజరస్. కెమికల్స్ కదా, అట్లీస్ట్ ఇది షుగర్ అని తెలుసు, అదేం చేస్తుంది తెలియదు కదా. అది ఇంకొన్ని ఏళ్ళు. ఇప్పుడు నౌ దే ఆర్ సేయింగ్ దట్ దే కాజ్ క్యాన్సర్స్, ఒబిసిటీ. దేర్ఫోర్ డైట్ కోక్ తాగుతున్నాను మంచిది అంటే లేదండి, అన్నీ అంతే. మామూలు మంచి నీళ్ళు తాగు, లేకుంటే టెంకాయ నీళ్ళు తాగు, ఇంకా ఫ్రెష్. అది తర్వాత మజ్జిగ నీళ్ళు తాగు ఇంట్లో ఉంటే. సింపుల్ థింగ్స్ మనకు అన్నెసరీగా మనం కొని తెచ్చుకోవడమే. సో 25,000 పైగా పేషెంట్స్ ని ట్రీట్ చేసి, అది కూడా ఏంటి యూకే లాంటి దేశంలో. యూకేతో కంపేర్ చేస్తే మన పాపులేషన్ చాలా ఎక్కువ. అలాంటి కంట్రీలోనే 40 ఏళ్ళు ఉన్నారు, 28 ఏళ్లకి పైగా బేరియాట్రిక్ సర్జరీలో ఉన్నారు. సో 25,000 ప్లస్ పేషెంట్స్ అండ్ 7,500 ప్లస్ సర్జరీస్ అన్నమాట. ఇప్పుడు ఇండియాకి వచ్చారు, వారి స్వదేశానికి వచ్చారు. ఇప్పుడు మీ అందరి కోసం అవైలబుల్ లో ఉన్నారు. సార్ని కేశవరెడ్డి గారు, డాక్టర్ కేశవరెడ్డి గారిని మీరు ఎలా రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నారా, నేను డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను. మీరు డైరెక్ట్ గా డాక్టర్ గారిని మీరు రీచ్ అవ్వచ్చు. ఆయన ఇంకా మీదట ఇండియాలోనే ఉండబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనలీ మీరు ఇండియాలో మా అందరి కోసం వెనక్కి తిరిగి వచ్చి మా అందరి కోసం మీ ఎక్స్పీరియన్స్, మీరు అక్కడ ట్రీట్ చేసిన ఎక్స్పీరియన్స్ దగ్గరికి వచ్చారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.